హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ శివజ్యోతి. అమీర్పేట్లోని వెల్నెస్ హాస్పిటల్ వద్ద ఒక వ్యక్తి మృతి చెందినట్టు కూడా మా మీడియా గ్రూప్స్ లో ఒక మెసేజ్ వచ్చింది. సో మేము అందరం అక్కడికి వెళ్ళిపోయాము. వెళ్ళగానే అక్కడ మొత్తం సిబ్బంది అంతా టైట్ చేసేసారు. మొత్తానికి లోపలికి వెళ్ళనివ్వట్లేదు, మొత్తం అడ్డు పెట్టేసిండ్రు, దొబ్బేస్తున్నారు. మొత్తం అక్కడ ఎవరైనా బాధితులు ఉంటే వారు మాట్లాడడానికి వచ్చినా కూడా వాళ్ళని తోసేస్తున్నారు. సో మేము వెయిట్ చేసేసరికి కొంచెం సేపటికి ఎవరైతే మృతి చెందారో ఆమె ఊరికి చెందిన వాళ్ళ సర్పంచ్ వచ్చి ఏం జరగలేదు, అసలు ఏం అవ్వలేదు, ఇదంతా ఏం కాలేదు, మీకు అసలు ఇన్ఫర్మేషన్ ఎట్లా వచ్చింది, అసలు ఏం జరగలేదు, వెల్నెస్ హాస్పిటల్ వద్ద గొడవ జరుగుతుంది, ఒక వ్యక్తి మృతి చెందారు అంటూ కూడా మాకు మెసేజ్ వచ్చింది. కానీ అక్కడ ఏమి జరగలేదు. మరి ఏమైంది సార్ అని మేము అడగగా ఒక వ్యక్తి సర్పంచ్ ఎవరైతే ఉన్నారో ఆయన 60,000 బిల్ అయింది, అందులో 40,000 పే చేసాము, 20,000 డిస్కౌంట్ ఇచ్చారు అని చెప్తున్నారు. డిస్కౌంట్ ఇవ్వడానికి ఏంటి అసలు? అదేమైనా షాపా, కూరగాయల మార్కెటా ఏంటి? అసలు డిస్కౌంట్ ఎందుకు ఇస్తారు అక్కడ? అది హాస్పిటల్ కదా, హాస్పిటల్లో డిస్కౌంట్ ఎందుకు ఇస్తారు? చూడండి, మీరే వినండి ఆయన మాటల్లో. కండిషన్ బాగాలేదు, కొంచెం చనిపోయింది అంతే, వేరేం లేదు. ఏమి ఇబ్బంది పెట్టలేదు. సారీ, దానికి ఏం లేదు. సారీ అవునా, అట్లా మీడియా అంటే రెస్పెక్టెడ్ మాకు. మీడియా మీడియా అంటే రెస్పెక్టెడ్. ఈ హాస్పిటల్ యాజమాన్యం మమ్మల్ని ఇంతవరకు ఏమి ఇబ్బంది పెట్టలేదు. ఒక్క నిమిషం, నేను ఒకటి అడుగుతాను. ఇప్పుడు మీరు రాంగ్ ఇన్ఫర్మేషన్ అంటున్నారు, మరి ఇన్ఫార్మ్ చేసింది మీరు, చేసింది మీ వాళ్ళే చేశారు. మరి మీరు ఏమైనా హాస్పిటల్ వాళ్ళతో కాంప్రమైజ్ అయినారు? కాంప్రమైజ్ కాలేదు. అయితే మీరు అయ్యామని చెప్పండి. రిక్వెస్ట్ లో పోయినాం, కాంప్రమైజ్ కాలేదు. రిక్వెస్ట్ లో పోయినాం, బిల్లింగ్ చేసాం. పనులన్నీ 60,000 మరి ఇన్ఫర్మేషన్ ఎవరు ఇచ్చినారు? మీరు కాంప్రమైజ్ అయినారు అని. కాంప్రమైజ్ కాదు. డాక్టర్ నిర్లక్ష్యమా లేకపోతే నిర్లక్ష్యమా? మీ పేషెంట్ గురించి కాదు, ఇంకా చాలా మంది ట్రీట్మెంట్ కోసం వస్తారు ఇక్కడ. నిర్లక్ష్యం ఉంటే వారికి డేంజరే కదా. మీరు ఉన్నట్టు ఫ్యాక్ట్ చెప్పండి. మీడియా అనేది మన పబ్లిక్ సర్వీస్ గురించి మన మంత్ ఒకటే. మాకు ఈ హాస్పిటల్ గురించి మాత్రం మా పేషెంట్ బాగాలేదు, కండిషన్ బాగాలేదు. ఓకేనా, థ్యాంక్స్. సో మాదాపూర్ చుట్టుపక్కల ఓన్లీ 24 hours. సారీ, ఏమనుకోకండి. హాస్పిటల్ యాజమాన్యంతో మీకు ఎట్లాంటి గొడవ జరగలేదు. ఇన్ఫర్మేషన్ మీడియాకి ఇన్ఫర్మేషన్ ఎవరు ఇచ్చారు? మా వాళ్ళు ఇచ్చారు తెలియదు. నేను విలేజ్ సర్పంచ్, నేను వచ్చి మాట్లాడి సాల్వ్ చేసిన అంతే. ఇక్కడ తను వచ్చి సాల్వ్ చేశాడంట. అంటే అంతకు ముందు గొడవ జరిగింది, నిజానికి అక్కడ ఏదో జరిగింది, కానీ ఆయన సాల్వ్ చేశా అని చెప్తున్నారు. సాల్వ్ ఎలా చేస్తారు? అసలు ఏం జరిగింది అనేది వాళ్ళు అసలు బయట పెట్టడం లేదు. సెటిల్మెంట్ కాదు, 60,000 బిల్ అయింది, దాంట్లో 40,000 మేము పే చేసినా, మిగతా డిస్కౌంట్ ఇచ్చారు అంతే. చూడండి, 60,000 బిల్ అయితే అందులో 40,000 పే చేశారంట, మిగతాది 20% డిస్కౌంట్ ఇచ్చారంట. అది సెటిల్మెంట్. అదేం సెటిల్మెంట్ మరి? సో ఆయన వచ్చి, గ్రామ సర్పంచ్ వచ్చి ఇక్కడ ప్రాబ్లం సాల్వ్ చేశారు. చనిపోయింది కాబట్టి మీ నెంబర్ అయితే మా దగ్గర అయితే లేదు కదా. మేమైతే ఇంటిమేషన్ ఎవరికి ఇవ్వలేదు, మీడియా వాళ్ళకి ఎవరికి ఇన్ఫర్మేషన్ మేము మీకు చెప్పిన మేమైతే ఇప్పుడు మీ మీడియా వాళ్ళది కాంప్రమైజ్ కాలేదు. రిక్వెస్ట్ మాదాపూర్ సర్పంచ్ వచ్చి మాట్లాడినా నాకు మామూలు ఏంటంటే డిస్కౌంట్ కాదు అంటే పేమెంట్ విషయంలో ఇష్యూ ఉంటే చెప్పాలి, కానీ మమ్మల్ని ఇక్కడ దాకా మా పనులు మానేసుకుని రాకూడదు కదా. సో ఇక్కడ మొత్తానికి అసలు వాళ్ళ ప్రాబ్లం ఏంటి, ఇష్యూ ఏంటి, అసలు గొడవ జరిగింది అన్నారు. అసలు ఏంటి గొడవ, అసలు ఏది చెప్పకుండానే మొత్తానికి అలా వెళ్ళిపోయాడు. తను వెళ్ళిపోగానే మృతదేహాన్ని ఇక్కడ అంబులెన్స్ లో తీసుకొని వాళ్ళు వెళ్ళిపోతున్నారు. సో ఇక్కడ ఆ చనిపోయిన డెడ్ బాడీని ఎవరు చూడకుండా చాలా చాకచక్యంగా ఆ అంబులెన్స్ లో తీసుకొని వెళ్ళిపోయారు. అంతేకాకుండా అక్కడ వేరే బాధితులు కూడా వచ్చి మాట్లాడారు. సో ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారో, ఈ వ్యక్తి వాళ్ళ వైఫ్ బొటనవేలుకి గాయం అయితే వెల్నెస్ హాస్పిటల్ జాయిన్ చేశారు. కనీసం తన బొటనవేలుకి చిన్న గాయం అయితే ఏదో మందు రాసి తోలిస్తారు, అంతేగాని తనని 3 రోజుల నుంచి ఐసీయూలో పెట్టి అడ్మిట్ చేసుకున్నారంట.
ఐసీయూలో పెట్టాల్సిన అవసరం ఏంటి? అసలు చిన్న బొటనెలికి గాయం అయితే ఇక్కడ కట్టుకట్టి ట్రీట్మెంట్ చేస్తే సరిపోతుంది కదా, దానికి ఐసీయూలో ట్రీట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం ఏంటి? చూడండి, తన మాటల్లోనే వినండి. ఆ పేషెంట్ తీసుకొచ్చినాం, సర్జరీ చేసేది ఉంది ఈవిడ ఉంగరంకి, ఇది ఏలికి. అయితే నాకు ఇవాళ అయింది 3 రోజుల తర్వాత. ఇన్సూరెన్స్ ఉండే, ఏలు కోసం అయింది, సర్జరీ చేసేది ఉండే. ఇవాళ ఇన్సూరెన్స్ లో అయింది కానీ 3 రోజుల నుంచి ఇవాళ అయింది. ఖర్చులు ఇన్సూరెన్స్ లో అయింది మేడం. ఎప్పుడు జాయిన్ అయ్యారు? ఎంత అయింది ఖర్చు? మొన్న 3 రోజులు అయింది. ఎట్లా చేస్తారు డాక్టర్లు ట్రీట్మెంట్ మరి? ఏం చెప్తలేరు, డాక్టర్ చెప్తే చేస్తున్నాం. అక్కడ హడావిడి మొత్తం సిబ్బందిదే తప్ప ఇంతవరకు 3 రోజుల నుంచి ఒక్క డాక్టర్ ని కూడా చూసిన పరిస్థితి లేదో అంటూ కూడా తను చెప్తున్నారు. గంట ఇంకో గంట ఇంకా గంట ఇంకా గంట అని 3 రోజుల నుంచి ఆపిరు. ఈ ఏళ్ళకి ఇట్లా కట్ అయింది, కొంచెం మిగిలి ఉంది, ఇది తీసేస్తారా వేసారా ఏమో ఇన్సూరెన్స్ లో చేపించినాం. ఉన్నట్టు నిన్న అయితే ఏం చేయలేరు, చెప్పలేరు. ఇవాళ చేస్తున్నామని చెప్పారు. మేము ఇప్పుడు 3 రోజుల నుంచి ఉన్నాం, ఇప్పుడు అర్ధ గంటలో వేస్తాం, అర్ధ గంట. అంతేకాకుండా ఇక్కడ బాధితులు ఎవరైతే వారి బాధను చెప్పుకుంటున్నారో వాళ్ళ బాధను చెప్పుకోనివ్వకుండా అక్కడ వెల్నెస్ సిబ్బంది వాళ్ళని లోపలికి దొబ్బుతున్నారు. సో అక్కడ మొత్తం ఆ సిబ్బంది, వెల్నెస్ సిబ్బంది మొత్తం డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తున్నారు. కనీసం వాళ్ళ బాధలు చెప్పుకుంటుంటే వాళ్ళకేంటి ప్రాబ్లం? ఇక్కడ ఇంకో పర్సన్ కూడా తన బాధను చెప్పుకుంటున్నారు. ఒక వ్యక్తి తనకు వెంటిలేషన్ అవసరం అని చెప్పి నిమ్స్ లో బెడ్ లేదని చెప్పి వెల్నెస్ హాస్పిటల్ కి రాసిచ్చారంట. సో ఇక్కడికి రాగానే 15,000 ఖర్చు అవుతుంది అని చెప్పారు. కానీ ఒక్క నైట్ లో 60,000 ఖర్చు చేశారంట. ఇంకా వాళ్ళు ఆస్తులు అమ్ముకోవడం తప్ప ఇంకేముంది? ఒక నైట్ మాత్రానికే 60,000 ఖర్చు అయితే మరి ఇంకేంటి పరిస్థితి? ఇంకా వాళ్ళకు చాలా ఖర్చులు అవుతాయి. మరి వాటి పరిస్థితి ఏంటి? మొత్తానికి ఇంకా ఇక్కడ రావాలంటే ఆస్తులు అమ్ముకోవాల్సిందే అంటూ చెప్తున్నారు తను. ఇంకా తినైతే మొత్తానికి అసలు ఇక్కడికి వచ్చి ఒక పర్సన్ వీళ్ళ రిలేటివ్ ని కోల్పోయాను, మొత్తానికి 24 hours లోనే తను చనిపోయారు ఈ హాస్పిటల్లో జాయిన్ చేయగానే అని చెప్తున్నారు. చూడండి అసలు దారుణం. ఇంతవరకు డాక్టర్లు ఎట్లా ప్రవర్తిస్తున్నారు? ఏ డాక్టర్ ఎవడో మాకు ఇంతవరకు ఎరకనే కాలేదు మేడం. మాకు అసలు డాక్టరే కనిపించలేదు. ఏవో డాక్టర్ చేస్తాడు, ఏముండో ఇంతవరకు అయితే డాక్టర్తో డాక్టర్ తీసుకురా. సో ఇదండి పరిస్థితి. మనము ఏదైనా ఆరోగ్య సమస్యలు ఉంటేనే కదా హాస్పిటల్కి వెళ్ళేది. హాస్పిటల్లో కూడా ఇలాంటి పరిస్థితి ఉంటే ఇంకెక్కడికి వెళ్ళాలి? చాలా వరకు డాక్టరే దేవుడు అంటూ కూడా చాలా మంది భావిస్తుంటారు. అలాంటిది అసలు డాక్టరే కనిపించట్లేదంట ఇంతవరకు. ఇక్కడ సిబ్బంది చేసే హడావిడి తప్ప అక్కడ డాక్టర్ ఇంతవరకు డాక్టర్ ని చూడలేదు. 3 days నుంచి కూడా మా వైఫ్ చిన్న ఏలుకు దెబ్బ తగిలితే ఇక్కడ జాయిన్ చేసాము, తను కనిపించట్లేదు అని తను చెప్తున్నారు. వెంటిలేషన్ కోసం వస్తే 60,000 ఖర్చు చేశారు, 60,000 తీసుకున్నారంటూ కూడా ఇంకో బాధితుడు చెప్తున్నాడు. ఇంకొక ఆయన అయితే ఇంకా 20,000 డిస్కౌంట్ ఇచ్చారని చెప్తున్నారు. ఏంటి అసలు పరిస్థితి ఏంటో అర్థం కావట్లేదు. మరి ఇంకెక్కడికి వెళ్ళాలో కూడా అర్థం కాని పరిస్థితులు నెలకొన్నాయి.